బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. నిందితుల జాబితాలో గుర్తు తెలియని వ్యక్తులుగా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఉన్నట్టు హేమ విడుదల చేసిన వీడియోపై మరో కేసు వేశారు. డ్రగ్స్ పై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. 20కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಕಲೆಹಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಸಿಟಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾರೆ ಕೂಡ ನಡೆಯುತ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಡಿಸಿ ಕಾರ್ನಲ್ಲಿ ಅವರು ಶಕ್ಕೆ ಪಟ್ಕೊಂಡು ಅವರಿಂದ ಮಾಹಿತಿ ಕಲೆ ಹಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తరంగిణి, ఏదైతే ఈ బెంగళూరు డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో బెంగళూరు పోలీసులు చేసిన వ్యవహారం పైన ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడటమే కాకుండా దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకోవడం, ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత అందులో ఇటు అంటే టాలీవుడ్, ఆ తర్వాత కన్నడ, తమిళ్ సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా అందులో ఉన్నారు అన్న మొదట వారే ప్రకటన చేయడం, ఆ తర్వాత వారు ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వారు తమకు తెలియదని, గుర్తు తెలియని వ్యక్తులు ఈ పార్టీలో పాల్గొన్నారని కూడా అందులో ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా పట్టుబడిన వారందరినీ కూడా వ్యక్తిగత పూర్తిగతు పైన విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి హేమ పైన మాత్రం ఒక ప్రత్యేకమైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే పోలీసుల అదుపులో ఉన్నా కూడా ఆమె పోలీసుల నుంచి తప్పించుకొని ఆ పట్టుబడ్డ ఫామ్ హౌస్ లో నుంచే తన హైదరాబాద్ లో ఉన్నానంటూ మీడియాని అటు పోలీసులని మొత్తం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి హేమ పైన పోలీసులు ఒక ప్రత్యేకమైన కేసు నమోదు చేశారు. ఇక ఈ సినీ ఇండస్ట్రీ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ప్రముఖులు బడా నేతలు అనేది అందులో ఉన్నారో వారందరినీ కూడా తప్పించే ప్రయత్నం బెంగళూరు పోలీసులు చేశారని పెద్ద ఆరోపణలు వెలువడుతున్నాయి. దీనిపైన ఒక పక్కన దర్యాప్తు సాగిస్తున్నాయి, మరో పక్కన బెంగళూరు పోలీసులు ఏదైతే అదుపులోకి తీసుకోవడం జరిగిందో వారు ఎవరెవరు ఏంటి అనే విషయం పైన ఉన్నతాధికారులు కూడా దానిపైన ప్రత్యేకమైన దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.